నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు నేను బెండకాయ అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టంగా ఉంటుందండి. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే చాలా పిచ్చిగా తింటారు. దీనికోసం ముందుగా కళాయిలో 1 చెంచాన్నర పల్లీలను ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. దాని తర్వాత 1 చెంచాడు పచ్చిశనగపప్పు, ఇంకా 1 చెంచాడు ధనియాలు, ఇంకా 1 చెంచాడు జీలకర్ర వేసి ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసి ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. దాని తర్వాత ఒక 2-3 స్పూన్ల నువ్వులు కూడా వేసి అవి చిటపట అనే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా లేత బెండకాయల్ని కడిగి సన్నగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ముందు వేయించుకున్న కళాయిలోనే మళ్ళీ కొంచెం నూనె వేసుకుని బెండకాయలన్నీ వేసి కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నూనె ఏమీ ఎక్కువ వేసుకోక్కర్లేదు ఫ్రై అని చెప్పి. దాంట్లో కొంచెం పసుపు వేసుకుని ఇలా వేయించుకోవాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవటమే అండి. మామూలుగానే బెండకాయలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ ఎక్కడో జిగురుగా ఉంటుందని కొంచెం అవాయిడ్ చేస్తారు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఈ కర్రీ చేయటం చాలా ఈజీ అని చెప్తారు. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్కి కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి. మీరు పౌడర్లో వేసుకుంటే ఉప్పు ఇప్పుడేం వేయక్కర్లేదు. నేనైతే పౌడర్లో వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.